ఓకే, నైస్ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇట్లు మీ సినిమా అంటే ఒక సినిమా వల్ల కష్టాలని బ్యాక్గ్రాఫ్గా చేసుకొని అలాంటి కథని మీరు చెప్పారు. అందుకే మిమ్మల్ని అంతా నెగిటివ్ క్వశ్చన్స్ ఫస్టే అడుగుతున్నా, ఎందుకంటే ఇండస్ట్రీలో ఫస్ట్ కష్టాలు వస్తాయి కాబట్టి. అండ్ హీరోయిన్ గారు మిమ్మల్ని కూడా అదే క్వశ్చన్ అడుగుతున్నా, మీరేం ఫీల్ కావద్దండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్త అమ్మాయిలకు అంటే అంటే హీరో గారు చెప్పారు, ఏమని చెప్పారు, అబ్బాయిలు వెళ్తే డబ్బులు అడుగుతారు, ప్రొడ్యూసర్ వేరే విధంగా కష్టాలు చెప్పారు. అమ్మాయిలకు మెయిన్గా ఏంటంటే ఒక యాక్టర్గా అవకాశం ఇవ్వాలన్నా కమిట్మెంట్ అన్న మాట ఎప్పటి నుంచో వినపడుతుంది. దానిపై మీరేమంటారు, ఎప్పుడన్నా మీరు ఫేస్ చేశారా? అంటే ఫేస్ చేయడం అంటే అలా అంటే అందరూ అనుకున్నట్టు ఉండదు. ఇష్టం ఉంటే కొందరు చేయొచ్చు, లేకపోతే ఇష్టం లేకపోతే మన ఇష్టం. ఇంకా అలా పర్టికులర్ గా మూవీ చేయాలి అంటేనే కమిట్మెంట్ అనేది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అలా అనుకోవడం చాలా తప్పు ఇండస్ట్రీ గురించి. అలా ఏం ఉండదు అనుకుంటున్నాను నేనైతే. మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? నేను ఫేస్ చేయడం అంటే లేదండి, ఇప్పుడు వరకు నేను అలాంటిది ఏం ఫేస్ చేయలేదు. నేను చాలా సాఫ్ట్ గానే వెళ్ళిపోతున్నాను. అలా నాకు ఎవరు ఇలా చేయండి మేడం, ఇలా చేస్తేనే చాయిస్ వస్తుంది అని ఎవరు చెప్పలేదు, నాకు చెప్పలేదు, చెప్తారని అనుకోవట్లేదు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇలా ఉండాలి అన్నది రూల్ ఏం లేదు మూవీ ఇండస్ట్రీలో. అది అందరికీ ఉంటది అన్నది నాకు తెలీదు నార్మల్గా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు అడగలేదు, చెప్పలేదు కూడా. అలా ఏం ఉండదు మూవీ ఇండస్ట్రీ అని నేను అనుకుంటున్నా. అండ్ సేమ్ టైం అండి, అంటే ఒక బడ్జెట్ అంటూ మీరు పెట్టుకున్నారు, క్యాస్టింగ్ మంచివాళ్ళు అంటే అలా కాదు, ఓకే పెయింటింగ్ ఆర్టిస్టులను పెట్టుకుంటే కొంచెం సినిమా కొంచెం హైప్ ఉంటుందని అంటారు. కానీ ఈ వ్యక్తిని, ఈ హీరోని, ఇంకొక కొంతమందిని పెట్టుకోవడానికి కారణం ఏంటి? యాక్చువల్గా చెప్పాలంటే ఈ సినిమా రియలిస్టిక్ గా ఉంటుంది. స్టోరీ మొత్తం కూడా వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటుంది. మన కల్పిత కథలు కాదు, కల్పించి రాసిన కథలు కాదు, లేకపోతే ఎక్కడ ఊహించుకుని రాసినవి కాదు, ఎక్కడ చదివినవి కాదు. ప్రతి సినిమా పక్షి అని ఎందుకంటే అంటే సినిమా మీద ఇష్టంతో ఇక్కడ ఇండస్ట్రీలో వారిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా దాని మీద ఇష్టంతో ఎన్ని కష్టాలైనా పడి చివరికి ఉండెక్కాలని చూస్తూ ఉంటాడు. అలాంటి నలుగురు కుర్రాళ్ళు నిజంగా రియల్ లైఫ్ లో ఈ ఇండస్ట్రీలో తిరిగి వాళ్ళ అవకాశాల కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగి, ఎంతో మంది చుట్టూ తిరిగి, చివరికి వాళ్ళకి అవకాశం రాదు అనుకుని మోరల్ సపోర్ట్ లేక నుంచి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు ఇటు ఎక్కడ ఉన్నా కానివ్వండి, వాళ్ళ మనసులో మాత్రం సినిమా బతికుంది. ఇంకా ఆ యాక్షన్ ఎప్పుడు వాళ్ళు ఏ పని చేసినా కూడా దాంట్లో ఎంతో కొంత ఇది చూపిస్తూ ఉంటారన్నమాట ఇష్టాన్ని. అంటే ప్రతి వ్యక్తికి ఒక మేనరిజం ఉంటుంది. ఆ సినిమా అన్న కళ మీద ఉన్నటువంటి అభిమానంతో తను ఏ పని చేసినా ఆ మేనరిజాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఉంటాడు. అలా ఉన్నటువంటి నలుగురు కుర్రోళ్ళు నాకు తారసపడ్డారు. వాళ్ళు యాక్చువల్గా గాడ్స్ గిఫ్ట్. నా ఫ్రెండ్స్ అవ్వడం, నాకు అందుబాటులో ఉండడం, నా బడ్జెట్కి కూడా వాళ్ళు అందుబాటులో ఉండడం. అంటే యాక్చువల్గా నేను వాళ్ళకి ఏమి ఇచ్చానో ఇవ్వలేదు, అది వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు. సినిమాకి 100% వీళ్ళు న్యాయం చేస్తారు, వీళ్ళైతేనే న్యాయం చేస్తారు అనిపించి వాళ్ళని నేను పెట్టుకున్నాను. వాళ్ళని నమ్మాను కాబట్టి వాళ్ళ మీద బడ్జెట్ పెట్టి నేను ఇవాళ సినిమా తీశాను. ఇంకోటి ఏంటంటే ఇందాక మీరు అన్నట్టు పెయింటింగ్ ఆర్టిస్టులు ఇందులో ఒక 2-3 ఉన్నారు. F2 ప్రదీప్ గారు, వాళ్ళ వైఫ్ రియల్ లైఫ్ లో వైఫే, ఇందులో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ గా చేశారు వాళ్ళు. వాళ్ళ క్యారెక్టర్ సినిమాని మూవ్ చేయడంతో స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే సినిమా గురించి ఇంట్రడక్షన్ వాళ్ళే ఇస్తారు, మళ్ళీ ఎండింగ్ వాళ్ళే ఎండ్ చేస్తారు మూవీ. ప్రదీప్ గారు వాళ్ళ వైఫ్, వాళ్ళిద్దరు కూడా రియల్ లైఫ్ లో కూడా వాళ్ళిద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్. అట్లాగే కిరణ్ గారు అని లక్కీ గారు అంటారు ఇండస్ట్రీలో, ఆయన ఒకళ్ళు ఉన్నారు. అట్లాగే అమ్మ రమేష్ గారు ఉన్నారు, ఆయనతో లీడ్ క్యారెక్టర్ ఈ సినిమాలో. అసలు అసలు ఎంత ఫేమస్ అవుతుందంటే చెప్పాలంటే వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ అనమాట. ఆ క్యారెక్టర్ ఆయన చేసిన తక్కువ టైమింగ్లో అయినా కూడా బాగా చేశారు. వీళ్ళ ముగ్గురు కూడా మెయిన్ పెయింటింగ్ ఆర్టిస్టులు అనమాట. వీళ్ళని తీసుకుని వీళ్ళ సపోర్ట్తో ఈ కొత్త వాళ్ళతో నేను ఈ సినిమాని పూర్తి చేసేసి ఈరోజు సెన్సార్ కార్యక్రమాన్ని భూమించి త్వరలోనే ఇంకా దగ్గరలోనే కమింగ్ సూన్ ఆ సెన్సార్ కూడా పూర్తి చేసుకుని వచ్చి ఈ జూన్ నెలలో రిలీజ్కి సిద్ధంగా ఉంది. అందువల్ల ఇక ఇప్పుడు ప్రమోషన్స్ స్టార్ట్ చేసి నా బ్యానర్కి మంచి పేరు రావాలి. డబ్బులు వచ్చినా రాకపోయినా తర్వాత సంగతి అది. నేను అసలు డబ్బుల గురించి ఎప్పుడు ఆలోచించను కూడా. ఎట్లా తెచ్చానో, ఎట్లా పెట్టానో చెయ్యాలనుకున్నా నా ధ్యేయం ఒకటే. అర్జునుడికి చెట్టు మీద ఉన్న పండు బాణం ఇస్తే అర్జునుడికి చెట్టు మీద ఉన్న పండే కనబడుతుంది, ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరో కనబడదు. అట్లాగే నాకు నా సినిమాను పట్టుకుంటే నా సినిమా పూర్తయ్యే వరకు అదే కనబడింది తప్ప వేరే ప్రపంచం ఏమి కనబడలేదు. ఎన్ని కష్టాలు పడ్డామో, ఈ సినిమా పూర్తయ్యే లోపు ఎన్ని బాధలు అనుభవించామో మాకు తెలుసు. అందరూ కూడా అదే ఫీలింగ్లో ఉన్నారు. సక్సెస్ అవుతుందని కూడా అదే హ్యాపీనెస్లో కూడా ఉన్నారు అందరూ కూడా ఈరోజు. అందుకే మేము దీన్ని చేసి
ఇది సినిమా ప్రపంచానికి అంకితం ఇద్దాం అనుకుంటున్నాం అనమాట. అందుకోసం ఇట్లు మీ సినిమా అని చెప్పాం. దానికి ఆ ఇట్లు మీ సినిమా అనే దానికి మనం ఒక ఇది కూడా చెప్పాం, ఒక వాయిస్ ఓవర్లో సినిమాలో ఇట్లు మీ సినిమా అని ఎందుకు అంటాం అనే దాన్ని ఒక 5 minutes అట్లా దాని గురించి ఒక వాయిస్ ఓవర్ స్టార్టింగ్లోనే ఆ ఇట్లు మీ సినిమా అనే వాయిస్ ఓవర్ ద్వారా చెప్పించాం. అంటే సినిమానే తన గురించి చెప్పుకుంటుంది ఈ సినిమాలో. నేను సినిమాని, నా దగ్గరకు వచ్చిన వాడిని నేను ఎలా ఆదరించాను అనే ఒక కొత్త పాయింట్తో మేము ముందుకు వస్తున్నాం. యాక్చువల్గా చెప్పాలంటే ఇండస్ట్రీ గురించి ఈ మధ్య సినిమాలు లేవు. నేను ఇంతే తర్వాత మనకి ఇప్పటి వరకు సరైన కంటెంట్తో ఇండస్ట్రీ గురించి రాలా సినిమాలు. వచ్చినాయి కానీ ఎక్కడో ఒక చోట సినిమా మొత్తంలో ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు టచ్ చేసి ఉంటారు కానీ ఫుల్ లెంత్ సినిమా మీదే తెలియదు ఎవరికి మాట. చాలా లాంగ్ టైం తర్వాత ఇది వస్తుంది కాబట్టి నా ధైర్యం కూడా అదే, అందరూ కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తారు, అందరూ కూడా ఆదరిస్తారండి. ఎక్కడా కూడా ఒక్క పాయింట్ కూడా నెగిటివ్గా సినిమా గురించి ఇండస్ట్రీ గురించి మాట్లాడరు. ప్రతిదీ కూడా తప్పులు ఈ ఆర్టిస్టులు అంటే ఎవరైతే దీంట్లో యాక్ట్ చేశారో, ఎవరైతే ఇండస్ట్రీలో ఎదగాలని వచ్చారో వాళ్ళ మీద, అంటే మేము సరిగ్గా ప్రయత్నం చేయలేదు కాబట్టి మాకు అవకాశం రాలేదు, చేస్తే వస్తుంది అన్న లెక్కలోనే ఈ సినిమాని ప్రజెంట్ చేశాం. కానీ స్క్రీన్ మీద ఎక్కడా కూడా ఇండస్ట్రీని బ్లేమ్ చేయడం కానీ, ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులను బ్లేమ్ చేయడం కానీ, ఇండస్ట్రీ కళామ తల్లి మీద ఎలాంటి ఇది మేము అపవాదులు వేయడం కానీ చేయలేదు. 100% పాజిటివ్గా వెళ్ళాం. మాకు పాజిటివ్ రిజల్ట్ వచ్చి ఇండస్ట్రీలో రేపు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా పెద్దవాళ్ళ దగ్గర నుంచి కూడా, మహానుభావులైన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా మాకు ప్రశంసలు అందుతాయి. వాళ్ళు కూడా మమ్మల్ని ప్రశంసిస్తారు. మమ్మల్ని ప్రశంసించమని సినిమాని ప్రశంసిస్తారన్న నమ్మకం అయితే నాకు 100% ఉందండి. అందుకని ఇట్లు మీ సినిమా అన్నాం. పదే చెప్పడానికి కారణం ఏంటంటే ఇట్లు మీ సినిమా అనేది అందుకే మేము కష్టపడ్డాం, మీ సినిమాని మీకు ఇలా ఉంటుందని చూపించాం.